నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తిగా వస్తూ ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, మరో పక్కన మంత్రులు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా పదే పదే ప్రతి స్టేజ్ మీద చెప్తున్నటువంటి అంశం, మేము వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే 50,000 ఉద్యోగాలను ఇచ్చినామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి దీన్ని ప్రజలు కానీ, ముఖ్యంగా నిరుద్యోగ యువత ఏ విధంగా నమ్ముతూ ఉంది? ఒక పక్కన నోటిఫికేషన్లు మేమే ఇచ్చినామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. 10 ఏళ్ళుగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం, దాని తర్వాత పరీక్షలు రద్దు కావడం, పేపర్లన్నీ కూడా లీకులు కావడం, దీంతోనే గత సర్కారులో నెట్టుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది కానీ ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడలేదు ఆ రోజులలో. ఇప్పుడు సరే ఏదేమైనప్పుడు కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి పోల్చుకుంటే ఖచ్చితంగా నిరుద్యోగులకి ఎన్నో కొన్ని ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర మాత్రం ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వచ్చినటువంటి 15 నెలల్లోనే 58,000 ఉద్యోగాలని భర్తీ చేయడం జరిగింది. 58,000 ఉద్యోగాలని భర్తీ చేసినప్పటికీ ఒక పక్కన ప్రభుత్వం పైన చాలామంది నిరుద్యోగులంతా కూడా వ్యతిరేకంగానే ఉన్నారని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి. సో ఇదంతా ఒక ఎత్తు అనుకో. నేను పొలిటికల్కి సంబంధించినటువంటి ఇష్యూకి కాకుండా ముఖ్యంగా ఉద్యోగాల విషయానికి వచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఉద్యోగాలు 58,000 ఉద్యోగాలంటూ పేపర్ మీద పెడుతున్నటువంటి అంకెలు. మరో పక్కన నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున కూడా ఆ విధమైనటువంటి ఆగ్రహ జ్వాలలే ఎగిసి పడుతూ ఉన్నాయి. నిరుద్యోగులు పరీక్షలు రాసినటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ తీరు పట్ల, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల చాలా వ్యతిరేకతతో ఉన్నారు. దానికి ఉదాహరణ జీవో 46. జీవో 46 తోటి చాలామంది కానిస్టేబుల్ అందరూ కూడా అన్యాయానికి గురైపోయారు. వాళ్ళకి రావాల్సినటువంటి ఉద్యోగాలు రాలేదు. జీవో 46ను రద్దు చేయాలని చెప్పేసి చాలామంది నిరుద్యోగులందరూ కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. దాని తర్వాత జీవో 29. జీవో 29 తోటి గ్రూప్ విద్యార్థులందరూ కూడా అన్యాయానికి గురవుతూ ఉన్నారు. జీవో 29ను తీసేయాలని చెప్పేసి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాను పెంచుకోవడంలో అక్కడ వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులకి న్యాయం జరుగుతూ ఉంది. అణగారిన వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి వర్గాలకి రావాల్సినటువంటి ఉద్యోగాలు వాళ్ళే ఎత్తుకుపోతూ ఉన్నారనేటువంటిది ప్రధానంగా వినపడుతున్నటువంటి ఆరోపణ. వీటన్నిటినీ ప్రభుత్వం సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ జీవోల వల్ల పేద విద్యార్థుల నోట్లో మన్ను కొట్టేటువంటి విధంగా రాష్ట్ర సర్కార్ ప్రయత్నిస్తుందనేది ప్రధానంగా వినపడుతూ ఉన్నటువంటి వాదన. సో ఏదేమైనప్పటికీ కూడా జీవో 29, 46 తోటి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చినప్పటికీ పదే పదే వాళ్ళు చెప్పుకున్నటువంటి ఆ మాటలో సైతం కూడా వాస్తవం ఉంది. 58,000 ఉద్యోగాలను మాత్రం పూర్తి చేసినట్టుగా రికార్డులు చెప్తా ఉన్నాయి. ఆ అంకెలు ఏ సంబంధించినటువంటి శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ చేసినామన్నటువంటి వివరాలను సైతం కూడా ప్రభుత్వం బహిర్గతం చేయడం జరిగింది. ఇక మరో విషయానికి వచ్చినటువంటి తర్వాత గత సర్కారు సంబంధించినటువంటి గత సర్కారులో ఉన్నటువంటి ఉద్యోగాల్లో చాలామంది నిరుద్యోగ యువత అంతా కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. గతంలో అసలు ఉద్యోగాలు వేసినటువంటి పరిస్థితి కనపడలేదు. అన్నీ కూడా పేపర్ల లీకేజీలతో టైం వేస్ట్ అయిపోయింది తప్పించి నోటిఫికేషన్లు వేసి రద్దు చేయడం. సో ఇప్పటికీ 58,000 ఉద్యోగాలను భర్తీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరో 50,000 ఉద్యోగాలు, అంటే పూర్తి స్థాయిలో అతి కొద్ది రోజుల్లో ఇంకొక 50,000 ఉద్యోగాలని, మొత్తం ఇప్పటికి 58,000 ఉద్యోగాలంటే దాదాపు ఇంకొక 42,000 ఉద్యోగాలని భర్తీ చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సర్కార్ భావిస్తూ ఉన్నది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని, ముఖ్యంగా ఈ ఉద్యోగాలన్నీ కూడా గ్రామ స్థాయిలో పనిచేసేటువంటి వాళ్ళే ఎక్కువగా వచ్చేట్టు విలేజ్ లెవెల్ ఆఫీసర్ విఎల్ఓలని నియమించేందుకు ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. దాంట్లో సుమారుగా 10,954, అంటే దాదాపుగా 11,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి రాష్ట్ర సర్కార్ ప్రయత్నిస్తూ ఉంటే, మరొక పక్కన 14,236 అంగన్వాడీ పోస్టులని సైతం కూడా భర్తీ చేయాలి. అంగన్వాడీ టీచర్లు కావచ్చు, అంగన్వాడీలో పనిచేసేటువంటి ఆయాలు కావచ్చు, మొత్తం 14,236 పోస్టులని ఇప్పుడు వచ్చే నెల లేకపోతుంటే అవతలకి సంబంధించినటువంటి నెలల్లోనైనా కానీ వాటిని అన్నిటి కూడా భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం కసరత్తులు చేస్తూ ఉంది. మరి ఈ రెండు శాఖల్లో ముఖ్యంగా 10,000 ఉద్యోగాలు విలేజ్ లెవెల్ ఆఫీసర్స్, 14,236 అంగన్వాడీ పోస్టులు, ఇవన్నీ కలుపుకున్నట్లయితే దాదాపుగా 25,000 నుంచి 26,000 ఉద్యోగాలు ఇవే ఉంటాయి.
దాంతోపాటు మరో 20,000 ఉద్యోగాలని ఆయా శాఖల్లో ఉన్నటువంటి, ఎందుకంటే ఆ పోలీసుకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కావచ్చు, ఇంకా వైద్య శాఖలో ఖాళీ కావాల్సినటువంటి పోస్టులు కావచ్చు, ఇట్లా రకరకాలైనటువంటి పోస్టులని మొత్తం మీద పూర్తి చేయాలి, కంప్లీట్ చేయాలి. 1,00,000 ఉద్యోగాలను ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అది కూడా జూలై లోపట్ల అన్ని ఉద్యోగాలని, ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంది. ఇచ్చినటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇచ్చినామో ఆ జాబ్ క్యాలెండర్కి అనుగుణంగా ఉద్యోగాలని కూడా నింపాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. చూద్దాం మరి దీంట్లో మరి ఎలాంటి తిరకాస్తులు పెడుతుంది అనేది కూడా చూడాలి. అయినప్పటికీ కూడా ఇటువంటి జీవోలు తీసుకొచ్చి పేదలకు సంబంధించినటువంటి విద్యార్థుల నోట్లో మన్ను కొట్టే విధంగా జీవోలు తీసుకురాకుండా పేదలకు ఉపయోగపడేటువంటి, పేద విద్యార్థులకి ఉపయోగపడేటువంటి విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలని చెప్పేసి ఒక పక్కన విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. 1,00,000 ఉద్యోగాల భర్తే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతా ఉంది. కొలువులు @1,00,000. సో 58,000 ఉద్యోగాలను ఇచ్చింది కాబట్టి ఆ కొలువులను 1,00,000కి సంఖ్యని దాటాలని చెప్పేసి రేవంత్ సర్కారు భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. 15 నెలల్లోనే తెలంగాణ సర్కార్ రికార్డ్. ఇప్పటికే 58,868 పోస్టుల భర్తీ పూర్తి. నెల రోజుల్లో 2,711 గ్రూప్ పోస్టులు, అదనంగా 30,288 కొత్త పోస్టులు. ఓకే. గ్రామాల్లో 10,954 విఎల్ఓలు నియామకం, 14,236 అంగన్వాడీలకు నోటిఫికేషన్. రాష్ట్రంలో తగ్గిన నిరుద్యోగం లేబర్ సర్వేలో తగ్గినటువంటి నిరుద్యోగం అని ఇస్తూ ఉన్నది. సో నేనైతే దీనికైతే యాక్సెప్ట్ చేయలేను. నిరుద్యోగుల సంఖ్య ఎక్కువ ఉన్నది, ఇచ్చేటువంటి ఉద్యోగాల సంఖ్య తక్కువ ఉన్నది కాబట్టి నిరుద్యోగం రేటు తగ్గిందంటే రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం లేదు. చాలామంది కూడా ఉన్నత చదువులు చదివి డబుల్ పీజీలు చేసి అయినా కానీ వాళ్ళు ఏదో ఛాయ్ కొట్టో టిఫిన్ సెంటర్ పెట్టుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకనే నిరుద్యోగం ఎక్కడ కూడా తగ్గలేదు. అది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగం అసలు కూడా తగ్గినటువంటి ఈ లేబర్ సర్వే చేసి అంటా ఉన్నారు. కానీ సో 58,000 ఉద్యోగాలు ఇచ్చినంత మాత్రాన మొత్తం రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించినటువంటి నిరుద్యోగం తగ్గిపోయింది, నిరుద్యోగులు లేరని చెప్పడం ఇది నిజంగా కూడా పెద్ద జోక్గానే పరిగణించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల్లో సర్కార్ కొలువుల జాతర మొదలైంది. ఏడాది తిరగకుండానే 50,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం తాజాగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పురపాలక శాఖల్లో 922 మందికి కారుణ్య నియామక పత్రాలు జారీ చేయడంలో మొత్తం భర్తీ అయిన కొలువుల సంఖ్య 58,868 అయింది. త్వరలో ఈ సంఖ్య 1,00,000కు చేరువకానున్నది. ఇప్పటికే గ్రూప్ 1, 2, 3 పోస్టుల భర్తీ కోసం పరీక్షలు నిర్వహించి ఫలితాలను వెల్లడించడంతో నెల రోజుల్లో 2,711 పోస్టులు భర్తీ కానున్నాయి. దీనికి తోడు కొత్తగా 30,288 పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. త్వరలోనే వీటికి సంబంధించిన ప్రక్రియ మొదలు కానున్నది. ఇవి కూడా వీలైనంత తొందరగా భర్తీ చేసేలా ఆయా డిపార్ట్మెంట్లు కసరత్తు చేస్తున్నాయి. వీటికి తోడు 14,236 అంగన్వాడీ పోస్టుల్ని భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ జారీ కానున్నది. రెవెన్యూ శాఖలో అన్ని గ్రామాల్లో విలేజ్ లెవెల్ ఆఫీసర్లు విఎల్ఓ ఉండేలా నియామకాలు త్వరలో జరగనున్నాయి. వీటన్నిటితో కలిపి 15 నెలల వ్యవధిలోనే 1,00,000 ఉద్యోగాల కల్పన రికార్డు నమోదు కానున్నది. త్వరలో గ్రూప్స్ ఎంపిక ప్రక్రియ. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవలే గ్రూప్ 1 కేటగిరీలో 563 పోస్టులు, గ్రూప్ 2 కింద 783 పోస్టులు, గ్రూప్ 3 పరిధిలో 1,365 పోస్టులను భర్తీ చేసేందుకు పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేసింది. త్వరలో ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నది. ఆ తర్వాత ఆయా శాఖల ద్వారా అర్హులైన వారికి నియామక పత్రాలను ప్రభుత్వం అందించనున్నది. అంగన్వాడీ పోస్టుల భర్తీపై చర్చించిన మంత్రివర్గం 14,236 పోస్టులకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జెడ్పీ, మండల పరిషత్తులో ఉన్న 524 ఆఫీస్ సబార్డినేట్, నైట్ వాచ్మెన్ పోస్టులను జూనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్గ్రేడ్ అయ్యాయి. కొత్తగా 58 జూనియర్ అసిస్టెంట్ సూపర్ న్యూమరీ పోస్టులు కూడా ఉనికిలోకి వచ్చాయి. ఇప్పటి వరకు 15 నెలల్లో భర్తీ అయిన పోస్టులు కనుక చూసుకుంటే 58,868 పోస్టులు కూడా భర్తీ చేసింది. ఈ సంబంధించినటువంటి శాఖల వారిగా 58,868 పోస్టులు ఏ సంబంధించినటువంటి శాఖలో నింపిల్ అనేది ఒకసారి చూస్తే వ్యవసాయ శాఖలో 208, పశు సంవర్ధకలో 173, బీసీ సంక్షేమంలో 5,578, ఎస్సీ అభివృద్ధిలో 2,235, ఎస్టీ సంక్షేమంలో 1,290, మైనార్టీ సంక్షేమంలో 1,584, ఇంధన సంబంధించినటువంటి శాఖలో 850, వైద్య ఆరోగ్య శాఖలో 7,517, హోం శాఖలో 15,526, నీటిపారుదలలో 1,235, పురపాలకలో 3,148, రెవెన్యూ శాఖలో 2,696, అలాగే ఉన్నత సాంకేతిక విద్యలో 3,893, విద్యాశాఖలో 10,209, రవాణా రోడ్డు భవనాల్లో 442, పంచాయతీరాజ్ శాఖలో 722, ఉపాధి అండ్ కార్మికలో
శాఖలో 128, ఇతర శాఖలు కలిపితే 512 కారుణ్య నియామకాల కింద 922 మొత్తం కలిపితే 58,868 పోస్టులను కూడా తెలంగాణ రాష్ట్ర సర్కారు ఆయా సంబంధించినటువంటి శాఖలో ఉద్యోగాలను కూడా భర్తీ చేయడంతో పాటు మరో సంబంధించినటువంటి 42,000 ఉద్యోగాలని కూడా అతి త్వరలో భర్తీ చేసేందుకు సిద్ధమవుతా ఉంది. ఇది కూడా ఎందుకంటే గ్రామ స్థాయిలో రానున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కావచ్చేమో. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి. అది కూడా మరి జూన్లో ఎన్నికలు పెట్టేటువంటి అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ జూన్ నెలలో పెట్టే అంటే ఇంకా దాదాపుగా 2 నెలల కాలంలోనే ఈ సంబంధించినటువంటి వాటికి అన్నిటికీ కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ లేకపోతుంటే వాళ్ళని ఎవరైతే అర్హులో వాళ్ళని విభజించి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఉద్యోగ పత్రాలను కూడా జూన్ 2లోగా ఇవ్వాలి అన్నటువంటి కసరత్తులు ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఎందుకంటే వాటిని ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోయినట్టయితే ఒక పక్కన రాజీవ్ యువ వికాసం పథకాన్ని కూడా అందుకే తీసుకురావచ్చునేమో అన్నటువంటి భావన కూడా, ఎందుకంటే జూన్ని వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉన్నారు అన్నీ. ఇది కూడా జూన్లో ఈ నియామక పత్రాలు అందజేసి, ఎందుకంటే ఇవన్నీ కూడా విఎల్ఓ పోస్టులు కావచ్చు, అంగన్వాడీ పోస్టులన్నీ కూడా గ్రామ పంచాయతీలో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకని చెప్పేసి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఈ నోటిఫికేషన్లు ఇచ్చి ముఖ్యంగా ఖాళీగా ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. సో ఇప్పటికే నిరుద్యోగుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా గ్రూప్ 1, 2, 3 ఈ సంబంధించినటువంటి దాంట్లో అన్యాయం జరుగుతూ ఉన్నది. ఒక పక్కన జీవో కావచ్చు, మరో పక్కన పేపర్లని దిద్దడంలో వివక్ష వహించును అన్నటువంటి ప్రధానంగా వినపడతా ఉన్నటువంటి చర్చ. వీటన్నిటిని కనుక ప్రభుత్వం సరిదిద్దుకున్నట్టయితుంటే, వీటన్నిటి పట్ల కూడా ఈ సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టి సారించినట్టయితుంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఇప్పటికీ నిరుద్యోగుల నుంచి ఒక పక్కన పాజిటివ్ అయినటువంటి ఒపీనియన్ ప్రభుత్వం పైన వ్యక్తం చేస్తూ ఉంటే, మరొక పక్కన అదే రీతిలో నెగిటివ్ అయినటువంటి ఒపీనియన్స్ అయితే కూడా ప్రభుత్వం పైన ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కూడా ఈ జీవోల ద్వారా ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. మరి దక్కాల్సినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు దక్కకుండా అగ్రవర్ణాలకి దక్కుతూ ఉంది అన్నటువంటి ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఈ అన్ని కూడా పారదర్శకంగా ఈ ఉద్యోగాలను నింపినట్టయితే ప్రభుత్వం పైన, అలాగే ప్రభుత్వ పెద్దల పట్ల, ముఖ్యమంత్రి పట్ల ఒక మంచి ఒపీనియన్ ప్రజల్లో కానీ ముఖ్యంగా నిరుద్యోగుల దగ్గర నుంచి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో నిరుద్యోగులు రోడ్డెక్కినటువంటి సందర్భాలలో ఆయా ప్రభుత్వాలు దెబ్బతిని ఆయా ప్రభుత్వాలు పడిపోయినాయి. అందుకని చెప్పేసి నిరుద్యోగులతోటి పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు ఎక్కడ కూడా బతికి బట్టగట్టినటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి ఉద్యోగాలని మీరు చెప్పినటువంటి జాబ్ నోటిఫికేషన్ కావచ్చు, మీరు ఇస్తానన్నటువంటి ఉద్యోగాలు సకాలంలో ఇచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి మనల్ని కూడా పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ముఖ్యంగా కొలువులు @ అన్నటువంటి ఈ లక్ష్యాన్ని, కొలువులు @ అన్నటువంటి లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకోవాలన్నటువంటి కృతనిశ్చయంతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే చెప్తా ఉన్నారు, మేము 58,000 ఉద్యోగాలని వచ్చినటువంటి అనాది కాలంలోనే మేము పూర్తి చేయడం జరిగిందని చెప్పేసి పదే చెప్తా ఉన్నారు. మరొక 42,000 ఉద్యోగాలకి ప్రభుత్వం అయితే మాత్రం నింపేందుకు కసరత్తులు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.